అందశ్రీ జయ 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 తెలంగాణ పాటను దళితుడు పాడడానికి ఇష్టపడలేదని చెప్తున్నారు. చాలా బాగుంది. నిన్న మొన్న గడపడైతే చూసినావు కదా, మంచి ప్రశ్న వేసినావు రమేష. దళితుడు పాడొద్దని ఎందుకన్నాడు? ఆ అన్నోడు నాకు జవాబు చెప్పాలి. ఈ పాట మిమ్మల్ని అడుగుతున్నా ఎన్టీవీ తరపున, ఈ పాట తెలంగాణ ఉద్యమ గీతమా దళిత గీతమా? అబ్సల్యూట్లీ ఉద్యమ గీతం. మళ్ళా అడుగుతా, అబ్సల్యూట్లీ ఉద్యమ గీతం. ఈ పాట తెలంగాణ ప్రజలదా దళితులదా? తెలంగాణ ప్రజలదే కదా. తెలంగాణ ప్రజల్లో దళితులు కూడా ఒక భాగస్వామ్యం. ఇక్కడ దళితులు ఉండరే సారు. నేను నా పాట ప్రకటించినాడు చెప్పిన, ఈ పాట మీద సబ్బండ కులాలకు హక్కు ఉంటుంది, ఈ పాట మీద సబ్బండ వర్ణాలకు హక్కు ఉంటుంది, ఈ పాట మీద సకల జనులకు హక్కు ఉంటుంది, ఈ పాట మీద ఈ దేశపు బహుజనులకు కూడా హక్కు ఉంటుంది. ఈ పాట మీద హక్కు ఎవరికి ఉండదంటే ఒక్క దళితులకు మాత్రమే ఈ పాట మీద హక్కు ఉండదు అని చెప్పాను. నాకు ఇక్కడ దళిత అనే ఒక కులం ఉన్నదని తెలియదు, నాకు దళిత అనే కులానికి ఒక భాష ఉంటుందని తెలియదు, ఇక్కడ దళితులని ఒక వర్గం ఉంటుందని నాకు తెలియదు. మీరు ఉద్యమానికి పాట రాసినప్పుడు ఎప్పుడు తెలియదు, ఇప్పటి సచ్చదాగా తెలియదు. నేను ఒక మాట అంట, దళిత అనే పదము షెడ్యూల్ క్యాస్ట్ కమిషనేట్ చెప్పింది కదా, దళిత పదం వాడకండి, ఇది రాజ్యాంగ శబ్దం కాదు. అందశ్రీని మీరు మనిషిగా చూడనప్పుడు నాకెవ్వడు మనిషిగా కనబడు. నన్ను మనిషిగా ప్రేమించని వాడు ఎవడన్నున్నా, వాడు ఎంత పెద్ద కొండ మీది కోతైనా నేను వాని లెక్క చేయ. తండ్రి రమేష, నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. దరిద్రం ఏందో చెప్పనా? 5 ఏళ్ళు నన్ను తెచ్చుకున్న వాళ్లకు పిల్లలు అనేక మంది చనిపోతే ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు. ఎవనికి పుట్టినో అన్న గొడవ నాకుంటే దళితుల గొడవ మీకేందిరా? కులానికి DNA ఉంటే, నిజంగా మీ మెదడు సమగ్రంగా పనిచేస్తే కుల DNAకు నేను వస్తా. కులానికి DNA ఉంటుందా? DNA ఉంటే ముందు వరుసలో మీరే ఉంటారు కదా. అందుకోసం దాన్ని కూడా మీ దరిద్రానికి, నేను సబ్బండ కులాలకు అన్నప్పుడు 4 కోట్ల మందిలో మీ పాలు మీకుండే కదనే. వాళ్ళ ఉండేటోళ్ళకు ఉంటుంది, దళితులకు ఉండదు పాలిన్లా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అందశ్రీ దళితుడు కాదు, ప్రాథమికంగా ప్రకృతి నుంచి మనిషి. నన్ను తెచ్చుకున్న 5 ఏళ్ళే నా కులం ఉన్నదంటే, నన్ను 10 ఏళ్ళు పెంచి పెద్ద చేసి నా పెళ్లి చేసిన వరకు మల్లారెడ్డి ఎట్టుపోతాడు? మరి నాకు బట్టిచ్చిన శాలోళ్ళు ఎట్టుపోతారు? నాకు గట్టుకేసిన మా శాఖలోళ్ళు ఎట్టుపోతారు? నన్ను అక్కున చేర్చుకున్న మా గమలలో ఎట్టుపోతారు? నన్ను పెరవేసుకొని నడిచిన సబ్బండ వర్ణాలు ఎట్టుపోతాయి? మీరు ఏమని ప్రతిపాదన చేస్తున్నారు అది చెప్పండియా. ఎందుకు దళితులకు హక్కు లేదన్నాను మీకు పాఠం వస్తుంది. ఏమంటారు? ధూమ్ధామ్ బాలకిషన్దా, ధూమ్ధామ్ కేసీఆర్దా, ధూమ్ధామ్ సిద్దిపేటదా? అరే రండి. అలా కాదు. ఎందుకంటున్నానంటే, దళితులకు హక్కు లేదు అనడానికి అది దళిత గీతం కాదు, అది దళిత భావజాలం నుంచి పుట్టింది కాదు, అది తెలంగాణ ప్రజలది తెలంగాణ గీతం. తెలంగాణ భూమి మీద ఏ పుట్టుక పురుడున్నా వాళ్ళకి ఆ పాటలో పాలు